అల్లం చట్నీ చేస్తున్నాను. దీనికి నేను ఇంత అల్లం తీసుకున్నానండి. కళాయిలో మెంతులు వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం నేనైతే 4 ఎండుమిరపకాయలు, కారంగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. టమాటా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గింది లేదో చూద్దామండి. ఇది బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఈ టైంలో చింతపండు కూడా వేసుకోండి, ఒకవేళ నచ్చితే, లేకపోతే లేదు. మిక్సీ జార్లోకి తీసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు, బెల్లం తురుము వేసుకోవాలండి. బెల్లం కంపల్సరీ. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తగినంత సాల్టు. అల్లం చట్నీ రెడీ. దీన్ని తాలింపు వేసుకోవాలి. ముందు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తాలింపుకి ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలండి. తిరగమూత. ఇగో తిరగమూత. మీకు నచ్చితే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఉంచుకోవచ్చు. దీన్ని దోశలతో కానీ, ఇడ్లీతో కానీ, పెసరట్టుతో మెయిన్ చాలా బాగుంటుందండి.